వైసీపీ తీరు మారకపోతే వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితం అవుతుందన్నారు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళంలోని పాత్రుని వలసలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు ఏడాది కూటమి పాలనపై సంతృప్తిగా ఉన్నారని రామ్మోహన్ నాయుడు తెలిపారు. గ్రామాల్లో పల్లె పండుగ పేరుతో వేల కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మోడీ, చంద్రబాబు, పవన్లు రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేస్తే వైసీపీ నేతలు ఆ బ్రాండ్ నాశనం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. పెట్టుబడులు రాకుండా చేయడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్నదే వైసీపీ ముఖ్య ఉద్దేశమన్నారు. వైసీపీ నేతలు వెన్నుపోటు దినోత్సవం నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలు గుణపాఠం చెప్పినా వైసీపీ తీరు మారడం లేదన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అప్పచెప్పడం జరిగింది. అయితే మాకు గర్వకారణం ఏంటంటే మా శ్రీకాకుళం జిల్లాలో వచ్చేసినటువంటి ఆ టాస్క్ని కలెక్టర్ గారు, వాళ్ళ తాలూకా టీం అధికారులు, ఫారెస్టు, అలాగే పొల్యూషన్ బోర్డు అందరూ కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని 4 లక్షలు కాకుండా సుమారు 6 లక్షల చెట్లు ఈరోజు శ్రీకాకుళం జిల్లా నాటుతున్నామనంటే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుండగా చాలా గర్వంగా నాకుంది. దానితో పాటు ఈరోజు మేము అటెండ్ అయినటువంటి ప్రోగ్రాంలో కూడా సుమారు 600 చెట్లు శ్రీకాకుళం కార్పొరేషన్కి సరిహద్దుల్లోనే మేము కూడా నాటాం. ఒక చక్కగా ఒక చిన్న ట్యాంకును కూడా మంచి ప్లాంటేషన్తో సుందరీకరణ కూడా చేశాం. పర్యావరణం బాగుంటే కేవలం చూడడానికి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణమే కాదు, అది తిరిగి మన ఆరోగ్యం మీద కూడా మనకు ప్రభావం చూపిస్తుంది. మనం కూడా ఆరోగ్యంగా ఉండడానికి, భవిష్యత్తు కూడా రేపు మన పిల్లలు కూడా ఎదిగేటప్పుడు వాళ్ళకి కూడా ఒక మంచి ప్రపంచం అందించడానికి ఎంతో ఉపయోగపడుతుంది అనేది మన శాస్త్రాల దగ్గర నుంచి వస్తున్నటువంటి మాట. అయితే ఈరోజు ఉన్నటువంటి బిజీ లైఫ్లో, ఈరోజు జరుగుతున్నటువంటి అర్బనైజేషన్లో ఎక్కువ శాతం డిఫారెస్టేషన్ కానీ, ట్రీస్ తాలూకా కట్టింగ్ కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే డెవలప్మెంట్ చేసినప్పుడు కొంతవరకు కూడా ల్యాండ్ సమీకరిస్తున్నప్పుడు ఈ యొక్క చెట్లు కట్ చేయడం అనేది జరుగుతున్నప్పటికీ తిరిగి నాటాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ఈరోజు మనం ప్రకృతిని చాలా సెన్సిటివ్ జోన్గా మనం అన్నీ కూడా చూసుకొని ఒక చెట్టుని ఎక్కడైనా మనం తీసేస్తే 10 చెట్లు తిరిగి అదే ప్రాంతంలో నాటేటటువంటి ఒక రెవల్యూషన్, ఒక విప్లవం ప్రజల్లో మనం తీసుకొని రావాలి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా, ఈరోజు కాదు, ఆయన 96లో ముఖ్యమంత్రి అప్పుడు అయినప్పటి నుంచి క్లీన్ అండ్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అని, అలాగే రకరకాలైనటువంటి చెట్లు నాటే ప్రోగ్రామ్స్ ఎప్పటికప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంకరేజ్ చేస్తున్నాం. దానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బలం కలిసింది. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా ఎంతో ప్రీతివంతమైనటువంటి ప్రోగ్రాం ఈ యొక్క చెట్లు నాటే ప్రోగ్రాం. ఆయన కూడా ఒక పిలిపిచ్చారు, ఏక్ పేడ్ మాకే నామని. మన తల్లి పేరు మీద కూడా మనం ఒక చెట్టు నాటుదాం. మనకి ఎప్పుడైనా ఒక శుభకార్యం వచ్చినా, ఒక పండగ వచ్చినా, ఒక ఇంటిలో ఎవరైనా పుట్టినరోజు చేసుకున్నా, ఏ కార్యక్రమం లేకపోతే అట్లీస్ట్ మన తల్లి పేరు మీద అయినా సరే ఒక మంచి చెట్టు మనం నాటాలి. తద్వారా మన ప్రపంచాన్ని, మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలని ఒక మంచి ఆదర్శమైనటువంటి కార్యక్రమం మనకు అందరికీ ఇచ్చారు. దాన్ని ఆదర్శంగా తీసుకొని నేను కేంద్ర మంత్రిగా విమానయాన శాఖ చేసిన తర్వాత కొన్ని లక్షల ట్రీస్, కొన్ని లక్షల చెట్లు మేము ఎయిర్పోర్ట్లో కూడా మేము నాటడం జరిగింది. దానితో పాటు ఈరోజు ప్రకృతి, మరి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లానంటే ఎక్కువగా మాట్లాడేది ఇక్కడ ప్రకృతి అందాల గురించి, పచ్చనైనటువంటి ఇక్కడ వాతావరణం గురించి. అలాంటిది శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈరోజు ఉష్ణోగ్రతలు చూసుకుంటే 50 వరకు ఈరోజు చేరుకుంటుంది. ఎందుకని చూస్తే ప్రకృతి తాలూకా ప్రభావం వల్ల. మాకు ఇప్పుడు సైక్లోన్స్ చూసుకుంటే ఎక్కువ వస్తున్నాయి, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, ఎప్పుడు తక్కువ వర్షం ఉంటుందో, ఎప్పుడు సడన్గా వర్షం పడుతుందో, ఇవన్నీ కూడా ఎంత టెక్నాలజీ ఉన్నా సరే 100% యాక్యురసీతో మనం చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే పర్యావరణం ఈరోజు డిస్టర్బ్ అవుతుంది కాబట్టి. మళ్ళీ ఆ బ్యాలెన్స్ తీసుకొని రావాలనంటే ఆ శక్తి చెట్లకే ఉంది కాబట్టి ఈరోజు చెట్లు విపరీతంగా నాటేటటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు ఒక టార్గెట్ ఉండింది 4 lakhs, మేము 6 lakhs అచీవ్ చేసాం. అలాగే జిల్లాకి కూడా ఒక స్పెషల్ టార్గెట్ మేము పెట్టుకున్నాం, హరిత సిక్కోలుగా ఇది తయారు చేయాలని. వచ్చే 25 వారాల్లో వారానికి 1 లక్ష చొప్పున 25 లక్షల చెట్లు వచ్చే 25 వారాల్లో నాటాలనేది మన జిల్లా తరఫున కూడా మేమందరం కూడా నిర్ణయించుకున్నాం. అందరి టీం వర్క్తో, అందరూ అంటే సామాన్య వ్యక్తి కూడా ఇందులో పాల్గొని ఆయన కూడా చెట్లు నాటే విధంగా ఒక స్ఫూర్తితో ఈ యొక్క ప్రోగ్రామ్ని ముందుకు నడిపిస్తాం. అలాగే మరొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం, ఒక న్యూట్రీ గార్డెన్ కాన్సెప్ట్తో కొంతమంది ఎవరైతే ఇంటి దగ్గర ఒక 4-5 అడుగుల స్థలం ఉండి ఒక 4-5 చెట్లు వేసుకునే అవకాశం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఒక 5 చెట్లు కూడా ఈరోజు అందించడం జరుగుతుంది. మునగ చెట్టు, వేప చెట్టు, బాదాం చెట్టు, బొప్పాయి చెట్టు, ఉసిరి చెట్టు, ఈ 5 చెట్లతో కలిపి ఒక న్యూట్రీ గార్డెన్ అనే కాన్సెప్ట్తో, అంటే తరచూ మార్కెట్కి వెళ్ళి మనం కొనేటటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో, వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి
ఇంటి దగ్గరే వాళ్ళకి అదనంగా వాళ్ళకు ఉంటే ఖర్చు తగ్గుతుంది, మనకు అలాగే చెట్లు నాటినట్టుగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, ఒక మనసుకు కూడా సంతృప్తి ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్తో ఈరోజు ఇన్నోవేటివ్గా ఈ న్యూట్రీ గార్డెన్ కాన్సెప్ట్ చేసాం. ఈరోజు ఒక 25 కిట్లు డిస్ట్రిబ్యూట్ చేసాం. దీన్ని కూడా సక్సెస్ఫుల్గా ముందుకు నడిపించి 1,00,000 కుటుంబాలకి ఒక చెట్లు ఇవ్వాలనేది, అది కూడా ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ఒక ఇన్నోవేటివ్గా ప్రోగ్రాం తీసుకున్నాం. శ్రీకాకుళం జిల్లాలో మైండ్ సెట్ నుంచి చేసే కార్యక్రమాల్లో ఒక మార్పు తీసుకొని రావాలనేది ఈ కూటమి ప్రభుత్వం తాలూకు ఆలోచన. ప్రజలు కూడా ఒక సంవత్సరం అవుతున్నటువంటి సందర్భంలో మేము చూసాం, ఈ సంవత్సరం పాటు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఒకటి తర్వాత ఒకటి విజయవంతంగా చేసుకుంటూ ముందుకెళ్లడం, ప్రజలతో నిత్యం ప్రజా దర్బార్లు పెడుతూ వాళ్ళ తాలూకా సమస్యలు వాళ్ళని తెలుసుకొని నిత్యం ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ అందరూ ప్రజలతో మమేకమై ఉండడం వల్ల ఎవరు కూడా బూతులు మాట్లాడకుండా, ఎవరు రెచ్చిపోకుండా, ఎవరు అరెస్టులకి ఏదికి పోకుండా అంతా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ప్రతి ఒక్కరు కూడా నడుచుకోవడం వల్ల సంవత్సరం అయిన తర్వాత ఈ సంవత్సరంలో ప్రజల తాలూకు అభిమానం మరింత పెరిగిందనే చెప్పుకోవాలి. దాన్ని మేము కూడా స్ఫూర్తిగా తీసుకొని జిల్లా అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కేవలం పని లేక చేసినటువంటి కార్యక్రమంగానే నిన్న కొనసాగింది. వాళ్ళకి ఈరోజు సంవత్సరం పాటు ఏ ఒక్కరిని అడిగినా సరే అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఒక పెన్షన్ల కార్యక్రమం తీసుకున్నా, గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమం తీసుకున్నా, యువతకి పెట్టుబడులు తీసుకొని వచ్చి ఉద్యోగాల్లో ఆసక్తి చూపించే కార్యక్రమం తీసుకున్నా, డిఎస్సీలు పెట్టే కార్యక్రమం తీసుకున్నా, అన్నా క్యాంటీన్లు పెట్టే కార్యక్రమం తీసుకున్నా, పల్లి పండుగను పెట్టి వేల కోట్ల రూపాయలతో గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నా, జల్ జీవన్ మిషన్ ఏదైతే గతంలో డైవర్ట్ చేసి మరీ ఫండ్స్ విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఏ కార్యక్రమం కూడా చేయలేదు, దానికి కూడా మళ్ళీ ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో చేసే కార్యక్రమం తీసుకున్నా, ఇలా సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా అచీవ్ చేసినటువంటి విజయాలు నా భూతో నా భవిష్యత్. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనం తీసుకుంటే ఒక అమరావతి కానీ, పోలవరం కానీ, రైల్వే జోన్ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా అసలు జరగవు అన్నటువంటి కార్యక్రమాలు, అసాధ్యం అనే కార్యక్రమాలని ఈరోజు కూటమి ప్రభుత్వంలో మేము సాధించుకున్నాం. ప్రజల తాలూకు అభిమానం ఉంది. ఈరోజు ప్రతిపక్షానికి ఆ రోజు వెన్ను తీశారు ప్రజలే. వెన్నుపోటు అనేది ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసినటువంటి దినం బహుశా వాళ్ళే గుర్తు చేసుకోవాలి. ఈరోజు వాళ్ళకి ఎందుకు 11 సీట్లకే రాష్ట్ర ప్రజలు పరిమితం చేశారనేది అది గుర్తు చేసుకోక ఈరోజు ఇష్టానుసారంగా అనిపించి 1,00,000 కుటుంబాలకి ఒక చెట్లు ఇవ్వాలనేది, అది కూడా ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ఒక ఇన్నోవేటివ్గా ప్రోగ్రాం తీసుకున్నాం. శ్రీకాకుళం జిల్లాలో మైండ్ సెట్ నుంచి చేసే కార్యక్రమాల్లో ఒక మార్పు తీసుకొని రావాలనేది ఈ కూటమి ప్రభుత్వం తాలూకు ఆలోచన. ప్రజలు కూడా ఒక సంవత్సరం అవుతున్నటువంటి సందర్భంలో మేము చూసాం, ఈ సంవత్సరం పాటు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఒకటి తర్వాత ఒకటి విజయవంతంగా చేసుకుంటూ ముందుకెళ్లడం, ప్రజలతో నిత్యం ప్రజా దర్బార్లు పెడుతూ వాళ్ళ తాలూకా సమస్యలు వాళ్ళని తెలుసుకొని నిత్యం ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ అందరూ ప్రజలతో మమేకమై ఉండడం వల్ల ఎవరు కూడా బూతులు మాట్లాడకుండా, ఎవరు రెచ్చిపోకుండా, ఎవరు అరెస్టులకి ఏదికి పోకుండా అంతా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ప్రతి ఒక్కరు కూడా నడుచుకోవడం వల్ల సంవత్సరం అయిన తర్వాత ఈ సంవత్సరంలో ప్రజల తాలూకు అభిమానం మరింత పెరిగిందనే చెప్పుకోవాలి. దాన్ని మేము కూడా స్ఫూర్తిగా తీసుకొని జిల్లా అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కేవలం పని లేక చేసినటువంటి కార్యక్రమంగానే నిన్న కొనసాగింది. వాళ్ళకి ఈరోజు సంవత్సరం పాటు ఏ ఒక్కరిని అడిగినా సరే అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఒక పెన్షన్ల కార్యక్రమం తీసుకున్నా, గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమం తీసుకున్నా, యువతకి పెట్టుబడులు తీసుకొని వచ్చి ఉద్యోగాల్లో ఆసక్తి చూపించే కార్యక్రమం తీసుకున్నా, డిఎస్సీలు పెట్టే కార్యక్రమం తీసుకున్నా, అన్నా క్యాంటీన్లు పెట్టే కార్యక్రమం తీసుకున్నా, పల్లి పండుగను పెట్టి వేల కోట్ల రూపాయలతో గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నా, జల్ జీవన్ మిషన్ ఏదైతే గతంలో డైవర్ట్ చేసి మరీ ఫండ్స్ విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఏ కార్యక్రమం కూడా చేయలేదు, దానికి కూడా మళ్ళీ ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో చేసే కార్యక్రమం తీసుకున్నా, ఇలా సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా అచీవ్ చేసినటువంటి విజయాలు నా భూతో నా భవిష్యత్. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనం తీసుకుంటే ఒక అమరావతి కానీ, పోలవరం కానీ, రైల్వే జోన్ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా అసలు జరగవు అన్నటువంటి కార్యక్రమాలు, అసాధ్యం అనే కార్యక్రమాలని ఈరోజు కూటమి ప్రభుత్వంలో మేము సాధించుకున్నాం. ప్రజల తాలూకు అభిమానం ఉంది. ఈరోజు ప్రతిపక్షానికి ఆ రోజు వెన్ను తీశారు ప్రజలే.
వెన్నుపోటు అనేది ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసినటువంటి దినం బహుశా వాళ్ళే గుర్తు చేసుకోవాలి. ఈరోజు వాళ్ళకి ఎందుకు 11 సీట్లకే రాష్ట్ర ప్రజలు పరిమితం చేశారన్నది. అది గుర్తు చేసుకోక ఈరోజు ఇష్టానుసారంగా ఇలాంటి కార్యక్రమాలు చేసి వాళ్ళ ఎనర్జీ వేస్ట్ చేసుకోవడమే తప్ప దానివల్ల రాష్ట్రానికి వాళ్ళకి కూడా ఎటువంటి ఉపయోగం కూడా ఏమీ లేదు. ఎప్పటికైనా సరే వాళ్ళు బుద్ధి తెచ్చుకొని చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే రాష్ట్రానికి ఉన్నాయో దాంట్లో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ఈరోజు మోదీ గారు ఒక పిలిపిచ్చారు. పెహల్గాం దాడులు అయిన తర్వాత ఎంపీల తాలూకా బృందాలు వేసి దేశ విదేశాలన్నీ కూడా పంపించారు మిగిలిన దేశాలకి. రాజకీయాలకు అతీతంగా అందరూ వెళ్ళారు. దేశానికి సంబంధించి ఒక ఐక్యతని చూపించాలని, మన దేశం తాలూకా సంరక్షణ ప్రతి ఒక్కరి తాలూకా బాధ్యతని. అలాంటి కామన్ సెన్స్ కాస్త ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత శరవేగంగా ముందుకెళ్తుంది. ఒక మంచి బ్రాండ్ వాల్యూని ఈరోజు క్రియేట్ చేసాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు కలిసి ఆ బ్రాండ్ వాల్యూని మళ్ళీ నాశనం చేయాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఈరోజు ప్రయారిటీ ఏంటి? పెట్టుబడులు ఏవి రాకూడదు, శాంతి భద్రతలు అసలు సరిగ్గా ఉండకూడదు రాష్ట్రంలో.